కూటమిలో ఉన్నప్పుడు కూటమిలో అధిక పార్టీ అయినటువంటో లేకపోతే టీడీపీ పార్టీ అయినటువంటి దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఎంత ప్రశ్నించకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆడబిడ్డలు బూతులు పెడితే ఎందుకయ్యా రాంబాబు నువ్వు అడగలేదంటే ఏమయ్యా నా ఇంటి మీద ఇటు పెట్టారు డిప్యూటీ ఇచ్చాను కదా ఆయన అడిగినారా? ఆ పరిస్థితి అంటే ఉంటది. నేను అడగలేమేమో ఆ కర్మ ఏమో. మరి మీరు అడగచ్చుగా, మీరు అభ్యుదయ భావాల ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయకూడదని ఖండించేవారు కదా. సూపర్ 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 మ్యాన్లు కదా. మరి మీరు అడగచ్చు కదా, మీరు ఖండించచ్చు కదా అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సార్ దీంట్లో కులాలు తీసుకురాకుండా ల్యాండ్ ఆర్డర్ మిస్యూటిలైజ్ అయింది, ప్రజాస్వామ్యం దెబ్బతినింది, ప్రతిపక్ష నాయకుల మీద నిప్పు పెట్టారు. ఇలా ఆలోచించండి సార్. కులాల కుంపట్లు రేపకండి. ఆయన పాపులకి ఏమి చేసేది లేదు, ఈయన పాపులకి ఏమి చేసింది కూడా ఏమీ లేదండి. పాపుల ఓటింగ్ ఎవరికి ఎలా కావాలో అలా మడతేసి వేడేసుకుంటారు. కానీ సో తప్పు ఎవరు చేసినా తప్పే, మనకి ఎవరు మంచి చేస్తున్నారు అనుకునే ముందుకెళ్తాం. కానీ ఇంకొకటి ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం గురించి ఆయన విమర్శించే ధైర్యం చేయదు. ఎందుకంటే ఆయన అల్లుళ్ళు కమ్ముళ్ళు కాబట్టి, అమ్మ మగ బిడ్డల్ని వాళ్ళ ఆడపిల్లలకి చేసుకున్నారు కాబట్టి పిల్లనిచ్చిన చాట కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. రజనీ గారు పొరపాట్లు కూడా ఫ్యూచర్ లో కూడా నేను కమ్మ సామాజిక వర్గం అన్నారండి. తిట్టకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ అల్లుని మనం పిల్లలు చేసుకున్నాం, మనం తప్పు కదా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎస్ రజనీ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు అయితే మీరు అడ్వకేట్ గానే ఉన్నారు, పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతారా? జనసేన నుంచి బయటకు వచ్చానంటున్నారు. ఏదన్నా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా వైసీపీకి కానీ టీడీపీకి కానీ? అట్లా ఎగ్జాక్ట్లీ ప్యానెల్లో కూర్చున్న కూడా మా జనసేన నుండి వైసీపీలోకి వెళ్ళారండి. ఎవరిష్టం వాళ్ళదండి. కానీ నేనైతే చెప్తున్నానండి, వైసీపీ నుంచి పెద్దలు ఫోన్ చేసి, ఇంకొకళ్ళు పెద్దలు ఫోన్ చేసి, మా జనసేన నుంచి పెద్దలు ఫోన్ చేసి, టీడీపీ పెద్దలు ఫోన్ చేసి అందరూ నాకు చెప్పింది ఏంటంటే, అమ్మా అందరూ రాజకీయ నాయకులే, ఒకళ్ళ నాయకుల వల్ల బయట వెళ్ళండి, పార్టీలకు అతీతంగా పనిచేయండి, ఒక న్యాయవాదిగా పోరాటం చేయండి. ఒక పార్టీ అంటే నాకు అక్కర్లేదండి, ఒక పార్టీ అంటే నాకు అక్కర్లే. అది వైసీపీ అక్కర్లే, జనసేన అక్కర్లే, టీడీపీ అక్కర్లే. నేను తప్పుని తప్పు అన్నా, ఎవరు తప్పు చేసినా అంటా. సో దాంట్లో ఒక పార్టీ అండతో నేను ఎదుగుతాను, ఒక పార్టీ అందుంటేనే నేను బతుకుతాను అనేది పిచ్చి మాటలు. ఒక గొడుగు లేకపోయినా నేను ఎదగలనండి. ఆ ధైర్యంతో చెప్తున్నాను. నేను ఏ పార్టీలో కాదు, న్యూట్రల్ గా తప్పు ఎవరు చేసినా తప్పే. దయచేసి కులాల కుంపట్లు పెట్టకండి. ఇంకెప్పుడు కోపం పట్టుకుని కావాలని ఏ నాయకులు అడగండి. కోపలకి పని చేయండి. నాకు నచ్చితే ఓటేస్తాం, లేకపోతే ఇసిరేస్తాం. ఎవరినైనా ప్రశ్నిస్తారా మీరు ఇలాగే? ఎవరినైనా ఇలాగే ప్రశ్నిస్తారా? మీకు జనసేన నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఓన్లీ జనసేన ప్రశ్నిస్తారా? వైసీపీనైనా ప్రశ్నిస్తారా మీరు? 100% సార్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి తప్పు చేసే వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కానీ గతంలో వైసీపీని ప్రశ్నించాలనే ముచ్చటపడి నన్ను పార్టీలోకి పిలుచుకుంది. తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తా, ప్రభుత్వం ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తా. అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది ప్రశ్నించా. ఇప్పుడు ప్రభుత్వం 500 కోట్ల లేక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసిందంటే నేను ప్రశ్నిస్తాను. 1750 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిందంటే నేను ప్రశ్నిస్తాను. 5000 కోట్లు ఖరీదు గీతం యూనివర్సిటీకి పంపించేస్తానంటే ప్రశ్నిస్తాను. సో పొలిటికల్ గా కంటే కూడా అడ్వకేట్ గానే మీకు బాగా ప్రజాసేవ చేసే ఉద్దేశం బాగా ఉన్నట్టుంది. ఆల్రెడీ తప్పులు చేసిన ప్రభుత్వాల్లోకి వెళ్ళే అవకాశం లేదంటారా మీరు? అంటే గతంలో వైసీపీ తప్పు చేసింది కాబట్టి వైసీపీలోకి వెళ్ళరు, జనసేన నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి మళ్ళీ జనసేనలోకి వెళ్ళరు అనుకోవచ్చా? లేదంటే అభిప్రాయాలు మార్చుకునే అవకాశం ఉందంటారా? వైసీపీలోకి కానీ జనసేన కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? సార్ తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తా, ఎక్కడున్నా ప్రశ్నిస్తా. ఏ పార్టీకి వెళ్ళనా అంటే వెళ్ళదని ఇప్పుడు వెళ్ళిపోతాను, న్యూట్రల్ గా ఉంటాను. ఒక పార్టీ అండ లేకుండా ఎవరు నిలబడరు, నేను నిలబడతాను. ఫ్యూచర్ ఎలా ఉంటది అంటే నేనేమి చోకదోషం వెళ్ళలేను, నేనేమి పాచి వేయలేను. సో అందుకని నేను ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాను. ప్రశ్నించే పార్టీనే ప్రశ్నించద్దన్నప్పుడు వైసీపీ పార్టీ ఇంకా నాకేమి ప్రోగేషన్ ఇస్తుంది? ప్రశ్నించే పార్టీనే నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, కూటమిని ప్రశ్నించకూడదు అంటే వైసీపీ పార్టీకి నన్నేం మాట్లాడించింది? ఏ పార్టీ నాకు అక్కర్లేదండి, నేను న్యూట్రల్ గా ఉంటా. వాళ్ళు కూడా నిర్ణయించుకున్నది ఏంటంటే వద్దొద్దు, అటువంటి ఆడబిడ్డని అలాగే ఉండనివ్వండి, పార్టీ కండవాళ్ళు కప్పుతామని మీరు కూడా పిలవకండి. సో మీరు పార్టీని గొంతుకు నుంచే కాకుండా మనసుకు నుంచి కూడా తీసేయాలని కోరుకుంటున్నాం. మీరు ఏ పార్టీ అయితే మంచిది కాదు అనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో అలాంటివి కూడా కనపడకుండా ఉంటే మీ వాయిస్ బయటకు వచ్చుద్ది. మా అభిప్రాయం అది కాదంటారా? సార్ అదేంటి గొంతులో నుంచి కాకుండా మనసులోంచి తీసేయాలి. ఇప్పుడు మీరు గొంతులో నుంచి మాట్లాడి అదేనండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక పార్టీ సింబల్ పెట్టి ఆ పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసాను చెప్తూనే ఆ పార్టీ యొక్క ఎంబ్లంని ఇంకా వాడుకుంటున్నారంటే దాన్ని ఏమనుకోవాలి?
అసలు మీ ఛానల్లోనే సార్ ఇక్కడ కూర్చుంది లైటింగ్ ఇక్కడ పనిచేస్తుందని ఓకే. ఇప్పుడు వరకు నేను ఓకే మాట్లాడిన ఓకే ప్రజా చైతన్య ఓకే ఓకే అర్థమైంది. అన్ని వైసీపీ ఎస్ ఛానల్సే. అనుకోకుండా ఉందంటారు. అన్ని ఓకే వైసీపీ ఛానల్సే. రైట్ రైట్ ఛానల్స్ పిలవు. రజనీ గారు ఎస్ రజనీ గారు మరి కాసేపట్లో వస్తాం మేడం. మీ అభిప్రాయం అర్థమైందే. అనుకోకుండా పెట్టిందే కానీ వాంటెడ్లీ కాదంటారు. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో వస్తాం. మీ దగ్గర మనతోటి వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు. బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ రకంగా చూస్తారు? జైలు నుండి రిలీజ్ అయ్యాక ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఆయన మాట్లాడటం జరిగింది. ఇదంతటికి కారణం, ఈ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం, ఇలా తిరుమల లడ్డూకి కారణం ఆయనే. అసలు తిరుమలలో లడ్డు యొక్క శాంపిల్స్ కూడా మా ప్రభుత్వం అప్పుడు ఈ కావు అని చెప్పిన అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ప్యానెల్లో ఉన్న కిరణ్ గారికి, లక్ష్మణ్ రావు గారికి, మరున్నారు వెళ్ళిపోయారు రజనీ గారు, వస్తారు ఉన్నారు రజనీ గారికి, అక్కడ just అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఈ ప్యానెల్లో ఉన్నవాళ్ళంతా కూడా దేవుడు ఆయుషిస్తే ఇంకో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాం. మీరు జర్నలిజంలో, మీడియాలో ఉంటారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లోకి వస్తారు. సార్ నా వాయిస్ నాకు వినిపిస్తా ఉంది. Yes, yes. దాన్ని ఏమన్నా కంట్రోల్ చేయగలరా? యా, మీ వాయిస్ కూడా వినపట్లా. ఇప్పుడు మ్యూట్ అయ్యారు. Yes, sir. నాకు వినపట్లేదు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. అయితే ఇంకో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళం. రకరకాల పార్టీల్లో ఉన్నాం సార్. ఇద్దరు జనసేనలో ఉండేవారు ఇదివరకట. ఇప్పుడు ఒకరు వైఎస్ఆర్సీకి వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు ఏ పార్టీనో కూడా ఇంకా డిసైడ్ చేసుకున్నట్లు లేరు. రజనీ గారు అండ్ ఆల్సో కిరణ్ రాయల్ గారు జనసేనలో కంటిన్యూ అవుతా ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే 2026లో ఉన్నాం సార్. ఇంకా ఈ కులాలు ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఇవన్నీ లేకుండా రాజకీయం చేసే దమ్ము లేదా అని చెప్పేసి నేనైతే ఆశిస్తా ఉన్నా. కులం అనేది తీసుకురాకుండా రాజకీయాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నా. కానీ అదేం సాధ్యపడేటట్టు లేదు. కులాల గురించి మాట్లాడటానికే మళ్ళీ మనం ఒక గంట సేపు ఇక్కడ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దట్స్ బ్యాడ్ లక్. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. సరే, ఈరోజు టాపిక్లోకి వద్దాం సార్. అంబటి రాంబాబు గారు ఇందాక కిరణ్ రాయల్ గారు మాట్లాడే ముందు ఒక బయట ప్లే చేశారు, నేను కులం లేని అనాథనా అని. సార్, మీరు ఎప్పుడైతే కులం గురించి తప్పుగా మాట్లాడారో అప్పుడు మిమ్మల్ని కులం వెలేసి. అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి కాపుల్లో తాగుబోతులు ఉంటారు, వ్యసనపరులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, సరిగ్గా చదువుకోరు అని చెప్పేసి ఏదైతే అధికారంలో ఉండగా అధికార మదంతో మాట్లాడినప్పుడు ఆ కాపు కులం మిమ్మల్ని వెలేసింది. సార్, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి నాకిపోయినాక విలువలు మాట్లాడితే చండాలంగా ఉంటుంది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది సార్. క్షమించాలి, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి తర్వాత నాశనం అయిపోయినాక విలువలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది అని ఒక డైలాగ్ ఉంది సార్. ఆ డైలాగ్ ప్రకారం అంబటి రాంబాబు గారు బాగున్నప్పుడేమో కాపులు వ్యసనపరులు, కాపులు ఏంటి ఇంకా తాగుబోతులు అండ్ ఆల్సో కాపులు తిరుగుబోతులు, కాపులు వచ్చేసి